హలో అండి. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి స్కోర్ కార్డ్ అన్నది రిలీజ్ అయింది నిన్న ఈవినింగ్. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎంత అంటే ఏ క్యాస్ట్కి ఎంత అంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎస్సీ 1, 2, 3 అనేసి కూడా మనకి వచ్చింది. అలాగే మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ అలాగే బీసీడీ అనేసి క్యాస్ట్కి కట్ ఆఫ్ ఉంటుంది. సో అదన్నీ మనకి తెలియాలంటే మెరిట్ లిస్ట్ అనేది రావాలండి. ఈ యూట్యూబ్ ఛానల్స్లో అన్నింటిలో చెప్పేదంతా అందరూ చెప్తున్నారు, కానీ అది నమ్మేలా లేదండి. నేను కూడా ఒక డిఎస్సి ఆస్పెక్ట్నే. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మెరిట్ లిస్ట్ కోసం. సో మీరు చేసిన మార్క్స్ ఎన్ని, ఆ స్కోర్కి తగ్గట్టుగా వాళ్ళు కట్ ఆఫ్ ఎంత ఇస్తారు, దాని మీద ఒక్క పాయింట్ ఉన్నా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలండి. సో మెరిట్ లిస్ట్ కూడా తొందరలో వచ్చేస్తుంది. రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, తొందరగానే ఇచ్చారు. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కూడా అదే విధంగా వస్తుంది. కానీ మీరు అదర్గా ఏదో ఒక వర్క్ సోర్సెస్ అన్నది మీరు చేస్తూ ఉండాలి. సో కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా చాలా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు చాలా ఇయర్స్ నుంచి. సో వాళ్ళకి కూడా ఇప్పుడు కొంతమంది 50 బిలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళకైతే ఇంకా వాళ్ళు హోప్స్ వదిలేసుకుంటారనమాట. వాళ్ళైనా సరే, లేకపోతే ఇప్పుడు మీరు డిఎస్సి రాసి మీకు ఒకవేళ తగ్గుతాయో మార్క్స్ వస్తాయో అనే మీరు ఒక థాట్లో ఉన్న వాళ్ళైనా సరే కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తాను. సో మీరు దాంట్లో వర్క్ చేసుకోవచ్చు, ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకొని మనీ ఎర్నింగ్ చేయొచ్చు. సో జాబ్ ద్వారానే మనీ ఇన్కమ్ అనేది రాదండి, అదర్ సోర్సెస్ ద్వారా కూడా రావచ్చు. సో అలాగే మీరు కూడా అదర్గా మీరు ఏమేమి చేయొచ్చు అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే మీరు దేనికి డిసప్పాయింట్ అవ్వద్దండి. అండ్ ఆల్సో నేను కూడా డిఎస్సి ఆస్పెక్ట్గానే చెప్తున్నాను. ఇక మీకు ఈ యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు, నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి నిజమేనేమో రాదేమో డిఎస్సి అని కూడా అనుకున్న కొన్ని డేస్ ఉన్నాయి. అలాగే కట్ ఆఫ్ కొంతమంది ఇప్పుడు రాదు, 9 మంత్స్ పడుతుంది మీకు పోస్టింగ్, లేకపోతే 2 ఇయర్స్ పడుతుందని కూడా చెప్తున్నారు. అవన్నీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వ్యూస్ వస్తాయని చెప్పుకుంటున్నారండి. సో అవన్నీ పట్టించుకోవద్దు, రిలాక్స్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండండి. మీకు ఇప్పుడు ఎలా వచ్చిందో స్కోర్ కూడా అలాగే మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే జాబ్ వచ్చేస్తుంది. అదంతా ఒక ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. అంతే తప్ప ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మేము మా మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇలా చెప్పి అవన్నీ చూసి టెన్షన్ పడొద్దండి. సో మీకు అందరికీ కొంచెం చెప్దామని చేశాను, అంతే తప్ప కట్ ఆఫ్ అనేది నాకు అంటే ఎవరికీ తెలియదండి. యూట్యూబ్లో చెప్పే ఎవరికీ తెలియదు, మనకు మార్క్స్ వచ్చాక ఫైనల్గా వచ్చాకే తెలుస్తుంది అనమాట. అంతవరకు మీరు కొన్ని వర్క్స్ అన్నవి మీ ఓన్గా ఉన్నవి మీ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, లేకపోతే మీరు అదర్ వర్క్స్ చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. అంతే తప్ప దీని మీద డిపెండ్ అయిపోయి టైం అన్నది వేస్ట్ చేసుకోవద్దు. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అదర్గా ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వర్క్ చేద్దాం అనుకుంటారు చాలామంది, లేదంటే చదువుకుంటూ వర్క్ చేద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి తెలిసినవి. సో దాంట్లో చెప్తాను. అలాగే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఆన్లైన్గా ఎలా ఎర్న్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ మీద అయినా సరే, సేల్స్ మీద అయినా సరే, ఏవైనా సరే మీరు చదువుకున్నారు కాబట్టి ఎలా చేయొచ్చు అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఆల్రెడీ నేను చేస్తున్నానండి, మొన్న ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను. సో మీకు కూడా ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా స్టార్ట్ చేద్దరు. సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.